ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ 26. వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాం. 2 కొరింథీ 5:6. వెలిచూపు వల్ల కాదు, విశ్వాసం వలనే. దేవుడు మన అభిప్రాయాల ప్రకారం మనం నడుచుకోవాలని ఆశించలేదు. స్వార్థము అలా ప్రేరేపిస్తుంది, సైతాను అలా పురికొల్పుతాడు. అయితే దేవుడు మనలను వాస్తవాలను, అభిప్రాయాలను చూడొద్దని ఆజ్ఞాపిస్తున్నాడు. కేవలం క్రీస్తు అనే వాస్తవంపైనే, ఆయన పూర్తి చేసిన గొప్ప విమోచన కార్యంపైనే దృష్టి ఉంచమంటున్నాడు. ఈ విలువైన వాస్తవాలపై మనం దృష్టి ఉంచినప్పుడు, దేవుని మాట చొప్పున వాటిపై మనం నమ్మిక ఉంచితే, మన అనుభూతులను, అభిప్రాయాలను దేవుడే సవరిస్తాడు. దేవునిపై నమ్మకం ఉంచడానికి దోహదం చేసే ఆలోచనలను, ఆయనపై నిరీక్షణ ఉంచడానికి ప్రోత్సహించే మానసిక పరిస్థితులను మనలో కలిగించడం దేవుని పని కాదు. ఆయనపై మనం విశ్వాసం కలిగి ఉండేలా దేవుడు మనకు సాయం చేయడు. దేవుడు మనకు ఎప్పుడు సహాయపడతాడంటే, మన చుట్టూ జరుగుతున్న దాన్ని లెక్క చేయక మనం దేవునిలో నిరీక్షణ ఉంచినప్పుడే, ఆయన వాగ్దానం మీద పూర్తిగా ఆధారపడినప్పుడే విశ్వాసాన్ని బలపరిచే మనస్తత్వాన్ని ఇస్తాడు. ఆయన వాగ్దానాలను నిలబెట్టుకోగల సమర్థుడు అని మనం ముందుగా నమ్మాలి. ఇలా చేయకుండా మనలో దేవుడిచ్చిన నిశ్చయత రాదు. ప్రతి వ్యక్తికి తగిన సమయంలో, తగినంత మోతాదులో ఆయన నిశ్చయతను అనుగ్రహిస్తాడు. మనలోని అభిప్రాయాలను నమ్మడమా, లేక దేవునికి సంబంధించిన సత్యాలను నమ్మడమా అనే విషయంలో ఒక నిర్ణయానికి రావాలి. మన అభిప్రాయాలు పడి లేచే సముద్ర కెరటాలంత చంచలమైనవి. దేవుని నిత్య సత్యాలైతే యుగయుగాలకు స్థిరంగా నిలిచే కొండల్లాంటివి. యేసు ప్రభువు నిన్న, నేడు, నిరంతరం మారనివాడు. అందాలులకే ఆయన ముఖం మీద అంధకారం తెరవేసిన ఆయన కృపలో నన్ను ఆదుకుంటాడు. పెను తుఫానులో నావ లంగరై తోడుంటాడు. ప్రైజ్ ది లార్డ్.